హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము బాలాపూర్ గణేషుడిని దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అక్కడి నుంచి గణేషుడు కూడా వెళ్ళిపోయాడు. ఎలాగైతేనేంది మొత్తానికైతే చూడొచ్చు. మనమైతే ఇక్కడ బాలాపూర్ గణేషుడిని ట్యాంక్ బండ దగ్గర అయితే పట్టుకున్నాం అనమాట. మనం మొత్తానికి బాలాపూర్లో మిస్ అయితేనేంటి, ట్యాంక్ బండ దగ్గర అయితే దొరికేసాడు మనకి. చూడొచ్చు ఇక్కడ ప్రసాదాలు అయితే విపరీతంగా దొరుకుతాయి భయ్య. ట్యాంక్ బండ దగ్గర ఉంటాయి. చూడొచ్చు ఎలా పెడుతున్నారో మొత్తం అందరూ అయితే తీసుకొచ్చేసి మనకి. ఇక్కడైతే మేమైతే చూడడానికి అయితే వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి ఖైరతాబాద్ గణేశుడు అయితే ఆల్మోస్ట్ మునిగిపోయాడు అనమాట వాటర్లో అయితే. ఇక్కడైతే చూడొచ్చు ఈ కారులో చాలా బాగుంది కదా. మొత్తం అది స్టీల్తో చేసిన వినాయకుడిలా ఉన్నాడు. మొత్తం అవి మనకి ఇంట్లో ఉండే గిన్నెలు అవి ఉంటాయి కదా, అలా అయితే కనిపిస్తుంది. చాలా బాగున్నాడు కదా ఆ కారులో ఈ గణేశుడు అయితే. మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఈ టైంలో మాత్రం ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వస్తే. కాకపోతే ఫుల్ క్లౌడ్ అయితే ఉంటుందన్నమాట, ఎక్కువగా ఉంటారు. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దగ్గరలో ఎక్కడ పార్కింగ్ అనేది ఉండదన్నమాట. చాలా కష్టం అనమాట. దూరం నుంచి అయితే పార్క్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడికి. ఇక మెట్రో గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న వాళ్ళు దిగటానికైతే కొంచెం కూడా ఖాళీ అయితే ఇవ్వట్లేదు మెట్రో దగ్గర. ఇంకోటి వచ్చేసి మెట్రో దగ్గర మ్యాక్సిమం మనం మెట్రో ట్రైన్ దగ్గరికి వెళ్ళాలంటే పైకి హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట కింద. అంత అయితే ఉందన్నమాట లైన్ అయితే. అంతగానం అయితే భక్తులు వెయిట్ చేస్తున్నారు అనమాట కింద. డైరెక్ట్గా పైకి అయితే పంపించట్లేదు అందరినీ. అందరు కింద అయితే వెయిట్ చేస్తున్నారు. మేము కూడా అయితే ట్రైన్కే వచ్చాము. చూడొచ్చు ఇక్కడైతే మనకి పెద్ద వినాయకుళ్ళు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. చిన్న చిన్న వినాయకుళ్ళు అయితే చేస్తున్నారు. మనకి ఖైరతాబాద్ గణేశుడు అయితే క్రెయిన్ నెంబర్ 4 దగ్గర అయితే నిమజ్జనం అయితే చేశారనమాట. మేము వచ్చేసరికి ఏంటంటే నిమజ్జనం అయిపోయిందనమాట. మనకైతే కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాడు వినాయకుడు. మీకు కూడా చూపిస్తాను నేను. ఇక్కడైతే చూడొచ్చు హుస్సేన్ సాగర్ చుట్టూ అయితే క్రెయిన్స్ అయితే పెట్టున్నారు. 3 సైడ్లు అయితే పెట్టున్నారు మొత్తం మనకి. ఎన్టీఆర్ మార్ట్ సైడ్ ఒకటి సైడ్ అన్ను, బుద్ధుడి విగ్రహానికి ఆపోజిట్లో ఒకటి, సంజీవయ్య పార్క్ సైడ్ ఒకటి, మొత్తం మనకి నిమజ్జనం చేయడానికి క్రెయిన్స్ అయితే పెట్టేసి ఉన్నారనమాట మొత్తం. వీళ్ళైతే చూడొచ్చు టీవీ వాళ్ళు మంచిగా భారీ ఎత్తులో సెటప్ చేసి పెట్టుకున్నారు. మంచిగా వీడియోలు మొత్తం కవర్ చేయడానికి మంచిగా హైట్లో అలాంటివి అయితే 4-5 పెట్టుకుని ఉన్నారనమాట వాళ్ళు మొత్తం. ఇదే అనమాట గణేషుడిని నిమజ్జనం చేసిన క్రెయిన్ అయితే. ఏది మన ఖైరతాబాద్ గణేషుడిని ఇగో చూస్తున్నారు కదా. ఇదే మనకి ఖైరతాబాద్ గణేష్ అనమాట. వాటర్లో అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు అంతా లోపలికి. చెయ్యి ఒక్కటి కనపడుతుంది అనమాట. మాకైతే చెయ్యి ఒక్కటే కనిపించింది. అంటే కరెక్ట్గా 2 గంటలకల్లా నిమజ్జనం చేసేసారనమాట. చూడొచ్చు మనకి వినాయకుడి చెయ్యి అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే మొత్తం కనిపించదు అనమాట. వాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. చూడొచ్చు చుట్టుపక్కల ఇవైతే మనకి ఖైరతాబాద్ గణేశుడి పక్కన పెట్టున్నారు కదా శివపార్వతులు అలా స్వామివారు, అవి అనమాట. అవైతే డైరెక్ట్ వాటర్లోకి అయితే వేయలేదు, అలా పెట్టున్నారు. మరి ఎందుకో తీసేస్తారేమో తర్వాత. ఈ లోపలైతే చూడొచ్చు రెస్క్యూ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళైతే అక్కడైతే చూడొచ్చు. అది ఏంటో మరి, అది వాటర్లో నుంచి చెత్తని క్లీన్ చేసేదో ఏంటో మరి నాకైతే తెలియట్లేదు. మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ఎదురైతే చూడొచ్చు ఎన్ని క్రెయిన్స్ అయితే ఉన్నాయో. వినాయకుడిని ఇలా ఇసిరేస్తున్నారు. దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది కదా, కాకపోతే విసిరేస్తున్నారు. అవి అక్కడికి వెళ్ళే లోపలే పగిలిపోతున్నాయి అనమాట. అవి అలా ఇసిరేసే బదులు ఇప్పుడు ఇట్లా క్రెయిన్ మీద పెట్టేస్తే అయిపోతుంది అనమాట. మనం పెద్ద బొమ్మ నిమజ్జనం చేసేటప్పుడు దాని పక్కన పెట్టేయచ్చు అనమాట చిన్న చిన్నవన్నీ. చూడొచ్చు ఇక్కడైతే చిన్న చిన్నవన్నీ పెట్టేసుకొని క్రెయిన్ మీద అయితే తీసుకెళ్ళి మెల్లగా వేస్తున్నారు. కొంతమంది తెలియక మరి లేకపోతే ఎందుకో తెలియదు విసిరిసిరేస్తున్నారు వాటర్లో. అది ఇరిగిపోతుంది, వాటర్లో కూడా పడట్లేదు అనమాట. ఆ కింద బొమ్మల మీద పడుతుంది, గట్టు మీద ఇరిగిపోతుంది అనమాట. ఇక్కడైతే చూడొచ్చు ఒకసారి మనమైతే ఇది ఒక్కటే కనిపించింది అనమాట మనకి. అంటే నిమజ్జనం చేసేది క్రెయిన్ మీద నుంచి కొంచెం పెద్ద బొమ్మ. అంటే ఎక్కువసేపు ఉండలేదు నేను, ఎందుకంటే అప్పుడే చాలా పబ్లిక్ అయితే ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ నైట్ అయితే మాత్రం ఇంకా బేభత్సంగా ఉండేలా ఉంది లైటింగ్ అంతా మనకి. చూడొచ్చు ఇదైతే మనం చూద్దాం క్రెయిన్ మీద నుంచి వీళ్ళు ఎలా ఎలా నిమజ్జనం చేస్తున్నారు ఏంటి అనేది. ఫస్ట్ అయితే క్రెయిన్ మీదకి తీసుకున్న తర్వాత అయితే వీళ్ళు పూజలాగా అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ మనకి ఈ కొబ్బరికాయ అయితే కొట్టేసి మంచిగా ఇది లాస్ట్గా వినాయకుడిని అయితే సాగనంపుతున్నారు అనమాట. ఇలా పెద్ద వినాయకుడిని క్రెయిన్ మీద నుంచి పెట్టేటప్పుడు చిన్న చిన్న వినాయకులను కూడా పక్కన పెట్టేయచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏం లేదు. చాలామందికి తెలియక విసిరేస్తున్నారు అవి. అలా వేయటం కంటే కూడా ఇలా పెడితే అయితే బాగుంటుంది అనమాట. మేమైతే ఖైరతాబాద్ గణేషుని చూద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు మాకైతే. సరే అట్లీస్ట్ బాలాపూర్ గణేషుని చూద్దామనేసి బాలాపూర్ అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి వినాయకుడు అయితే వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి లేడు. సరేలే చూద్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఒక అరగంట టైం స్పెండ్ చేసిన తర్వాత బాలాపూర్ గణేషుడు అయితే మళ్ళీ మాకు ఎదురొచ్చాడు అనమాట. ఇక్కడైతే దర్శనం బాగా అయింది మాకు బాలాపూర్ గణేషుడిది. చూడొచ్చు వీళ్ళు నిమజ్జనం అయితే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం మీరు.
ఇటు తిరిగి మనకి వినాయక చవితికి నిమజ్జనం రోజైతే మాత్రం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కోలాహలం మనకి ఎక్కడా ఉండదు. బీభత్సంగా ఉంటుంది అసల. అసల జనాలనైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అంతమంది ఉంటారు. చాలా బాగా అయితే ఉంటుందనమాట. ఎందుకంటే ఎక్కడన్నా జాతర జరిగినా గానీ ఇంతగానం జనాన్నయితే మనం చూడలేమనమాట. ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ की जय।